దేవుని యొక్క అతి పరిశుద్ధమైనటువంటి శక్తి కలిగిన నామమునకు హృదయపూర్వకమైన స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ 7వ మాసములో సైతం దేవుడు మనల్ని ప్రవేశింపచేసి ఈ 3వ పరిశుద్ధ పునరుత్థాన దేవుని యొక్క ఆలయములో కనబడే కృపను దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. ఇక్కడ కనబడటానికి దేవుడు ఎందుకు కృపను చూపించాడంటే, దేవుని ఎదుట ప్రత్యక్షంగా దేవుని ఎదుట తను ఉన్నటువంటి స్థలములో మనం అందరం కనబడటానికే మనల్ని ఇక్కడ కనబడేటట్టు చేశాడన్నటువంటి విషయాన్ని మర్చిపోకూడదు. ఈ సమయంలో ఈ అవకాశాన్ని నాకు కలుగజేసినటువంటి అయ్యగారికి, అమ్మగారికి, సంఘానికి అంతటికి కూడా నాకు వందనాలు తెలియజేస్తూ, మరి చాలా దినముల తర్వాత మరి సత్యం బ్రదర్ని కలవటం మరి సంతోషకరంగా ఉంది. మరి వాక్య ధ్యానంలోనికి వెళ్ళిపోదాం. సరాసరి యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయంలో నుంచి దేవుడు యెహోషువతో మాట్లాడుతూ ఉన్నాడు. దయచేసి అందరూ వాక్యమును చాలా జాగ్రత్తగా ఉండండి, వినండి. ఏదైనా అపోహలో ఉంటే బయటికి రండి. ఎందుకంటే క్రైస్తవులమైనటువంటి మనము చాలా రకాల అపోహలో ఉన్నాం దేవుని విషయంలో. నేను ఎలా బ్రతికినా దేవుడు నన్ను క్షమిస్తాడు, దేవుడు నాతో ఉంటాడు, దేవుడు నాకు తోడుగా ఉంటాడు, దేవుడు నా ప్రతి అవసరతల అక్కర్లు తీరుస్తాడు అనేటటువంటి ఒక తప్పుడు అభిప్రాయాలలో మనం ఉన్నాం. యెహోషువతో దేవుడు ఏమని చెప్తున్నాడంటే, నేను నీకు కానీ నీవు నడిపిస్తూ ఉన్నటువంటి ప్రజలకు కానీ తోడుగా ఉండను అని చెప్తున్నాడు. మోషే తర్వాత యెహోషువను దేవుడు అనుకున్నాడు, నీవు అడుగుపెట్టు ప్రతి స్థలము నీకును నీ ప్రజలకు ఇస్తాను అని అన్నాడు. కానీ అక్కడ కొన్ని కండిషన్స్ పెట్టాడు. భయపడకుము, జడియకుము, దిగులు పడకుము, నిబ్బరము కలిగి మోషే గారి ద్వారా నీకు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం అంతటి చొప్పున నువ్వు నడుచుకునవలెను, నడుచుకుంటూ ప్రవర్తిస్తూ దానిలో ఉన్నవి బోధించవలెను. ప్రవర్తించకుండా బోధించేటటువంటి అర్హత ఎవరికి కూడా లేదండి. నీవు ప్రవర్తనలో ఏ వాక్యమునైతే నువ్వు బోధిస్తున్నావో అది మన ప్రవర్తనలో లేకపోతే ఆ బోధ చేసేటటువంటి బోధకుడు కానీ బోధకురాలు కానీ దేవుని దృష్టిలో శాపగ్రస్తులు అవుతారు. అందుకే మీలో అనేకులు బోధకులై ఉండకూడి. ఎందుకు బోధకులై ఉండకూడి అన్నాడంటే, ప్రవర్తనలో లేకుండా బోధ చేయొద్దు అని చెప్తూ ఉన్నాడు. సో ఇక్కడ 7వ అధ్యాయంలో ఎందుకు నేను మీకు తోడుగా ఉండను అని చెప్తూ ఉన్నాడు అని అంటే, శపితమైనది మీ మధ్యలో ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. శపితమైనది మీ మధ్యలో ఉన్నది కనుక నేను మీకు తోడుగా ఉండను. ఈ రోజున ఈ వర్తమానం నువ్వు వింటున్నప్పుడు శపితమైనది ఏది నీలో ఉందో నీకు బాగా తెలుసు. శపితమైనది అంటే శాపగ్రస్తమైనది. శాపము అనేటటువంటిది మనిషికి ఎప్పుడు వస్తుంది అని అంటే, పాపము చేసినప్పుడే వస్తుంది. ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆదాము అవ్వల దగ్గర నుంచి ఈ శాపం ప్రారంభించబడింది. ఎందుకు వారు శాపగ్రస్తులయ్యారు అని అంటే, శపితమైనటువంటిది వారిలోనికి వచ్చేసింది గనక. శపితమైనది ఏంటి అంటే, ఆజ్ఞను అతిక్రమించారు. ఏ ఆజ్ఞను అతిక్రమించారు అని అంటే మనందరికీ తెలిసినటువంటిదే. నేను తినకూడదు అన్నటువంటి పండు నువ్వు తినుదినమున నిశ్చయముగా చచ్చెదవని ఆదామునకు ఆజ్ఞాపించను అని రాస్తాడు అక్కడ. ఆజ్ఞ అన్నది ప్రారంభించబడింది, ఆదాము దగ్గర నుంచే ప్రారంభించబడింది. ఆజ్ఞాపించను. ఆ ఆజ్ఞను అతిక్రమించి పాపము చేయుట వలన ఆ శపితమైన అంటే దేవుడు వద్దు అన్నది తన జీవితంలోనికి రానిచ్చుకోవటం వలన దానిని దేవుడు ఏమంటున్నాడంటే శపితమైనది. దేవుడు మన జీవితంలో చూడొద్దు అన్నది చూస్తే, వినొద్దు అన్నది వింటే, మాట్లాడొద్దు అన్నది మాట్లాడితే, వెళ్ళకూడదు అన్న చోటికి వెళితే, కూర్చోకూడదు అన్న చోట కూర్చుంటే, నిలబడకూడదు అన్న చోట మనం నిలబడితే, మనము శపితమైనటువంటిది మనలో ఉంచుకున్నట్టు. తద్వారా దేవుడు మనతో ఉండను అని సెలవిస్తున్నాడు. చదువుదాం ఒకసారి మాట. 7వ అధ్యాయము 13వ వచనాన్ని చదవండి. నీవు లేచి జనులను పరిశుద్ధపరచి వారితో ఇలాగు చెప్పుము. నీవు లేచి ఏం చేయమంటున్నాడు? ప్రైజ్ ది లార్డ్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు
దేవుడు ఒకటే ఒకటి నీ నుంచి కోరుకుంటున్నాడు. ఏం కోరుకుంటున్నాడంటే నిన్ను నీవు పరిశుద్ధపరచుకో. నువ్వు వెళ్ళేటటువంటి స్థలం పరిశుద్ధమైనటువంటి స్థలమా కాదా నీకు అనవసరం. నీవు పరిశుద్ధునిగా పరిశుద్ధురాలిగా చేసుకో అంటే అర్థం ఏంటంటే పరిశుద్ధమైనటువంటి క్రియలే నీలో ఉండాలి. ఆదాము అవ్వలను పరిశుద్ధులుగా చేశాడు, దేవునిలాగా చేసుకున్నాడు. పరిశుద్ధులుగా చేసుకుంటే ఏమయ్యారు? పరిశుద్ధతను కోల్పోయారు. ఎందుకు పరిశుద్ధతను కోల్పోయారంటే దేవుడు వద్దన్నది రాయించుకున్నారు, తద్వారా పరిశుద్ధతను కోల్పోయారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏమంటున్నాడంటే మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మీరు చెప్పండి. దేవుడు వద్దు అన్నది మనం ఎప్పటికీ ఎన్నటికీ చేయకూడదు. మోషే దినాలలో అదే చెప్తున్నాడు, యెహోషువ దినాలలో అదే చెప్తున్నాడు, ప్రవక్తల దినాలలో అదే చెప్తున్నాడు. నూతన నిబంధనలో బాప్తిస్మిచ్చి యోహాను ద్వారా కానీ, యేసుక్రీస్తు ద్వారా కానీ, అపోస్తులుల ద్వారా కానీ, కాపర్ల ద్వారా కానీ, సువార్తికుల ద్వారా కానీ ఇదే చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడు. నేను పరిశుద్ధుడును గనక క్రైస్తవుల యుండు అని చెప్పలేదండి, యూదుల యుండు అని చెప్పలేదండి, పరిశుద్ధుల యుండండి. తర్వాత నెక్స్ట్, రేపటికి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనుడి. సెలవిచ్చినది ఏమనగా, ఇశ్రాయేలీయులారా మీ మధ్య శాపగ్రస్తమైనది ఒకటి కలదు. ప్రైజ్ ది లార్డ్. మనల్ని ఎవరైనా నిజంగా నువ్వు పూర్తి పరిశుద్ధురాలుగా ఉన్నావా, పరిశుద్ధుడిగా ఉన్నావా అంటే ఉన్నాము అని చెప్పుకుంటూనే మళ్ళీ ఏం చేస్తావంటే ఏదో ఒక చిన్నది ఉందండి. ప్రైజ్ ది లార్డ్. ఏదో ఒకటి చిన్నది, ఆ చిన్నది చాలు కదా. దేనికి? దేవుడు మనకు తోడుగా ఉండకుండా, దేవుడు ఎప్పుడైతే మనకు తోడుగా ఉండడో సాతాను మనకు తోడుగా ఉంటాడు అని అర్థం. సాతాను తోడుగా ఉంటే ఏమవుతుంది అని అంటే అంతా దోచుకుంటాడు. నీ జీవితంలో ఏది లేకుండా చేస్తాడు. ఏది లేకుండా చేస్తాడంటే డబ్బు లేకుండా చేస్తాడు కాదు, శాంతి సమాధానం నెమ్మది ఆరోగ్యం లేకుండా చేస్తాడు. కాబట్టి సాతాను నీకు తోడుగా ఉండకూడదంటే దేవుడు తోడుగా ఉండాలి. దేవుడు తోడుగా ఉండాలి అని అంటే శాపగ్రస్తమైనది ఏది కూడా నీలో ఉండటానికి వీల్లేదు. శాపగ్రస్తమైనది ఒకటి కలదు, మీరు దాని నుండి మీ మధ్య ఉండకుండా నిర్మూలము చేయు వరకు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనకు ఒక పని చెప్తున్నాడు. ఈ వర్తమానం అయిపోయిన తర్వాత ఎవరన్నా వాక్యము విన్న వాక్య ప్రకారంగా ప్రార్థన చేయండి అని అంటే ఏం చేస్తాము? ప్రభువా, ఇంతవరకు నేను ఏదైతే వాక్యమును విన్నానో ప్రభువా, శపితమైనది నాలో ఉంది ప్రభువా, దాన్ని తీసేయమంటావు. ఆయన అంటున్నాడు నేను తీసేసేవాడిని కాదండి, మీకు పని చెప్తున్నాను. ఏం చెప్తున్నాడంటే శపితమైనది ఒకటి ఉంది, దానిని మీరే మీలో నుండి, క్రైస్తవులో మీలో నుండి మీరే దానిని నిర్మూలన చేయండి. దీనికి పౌలు ఏమంటాడంటే కృత నిబంధనలో చంపండి అంటాడు. క్రైస్తవులో మీరు పాపమును చంపితే మీలోనికి పరిశుద్ధత వస్తుంది. కాబట్టి పాపము చంపబడకుండా ఎవరు కూడా భూమి మీద పరిశుద్ధులుగా ఉండరు. యు విల్ బి కాల్డ్ యాజ్ ఎ క్రిస్టియన్, దట్స్ ఆల్. దానివల్ల నీకేమీ ఉపయోగం లేదు. నేను క్రైస్తవుడైనా, నేను క్రైస్తవురాలయ్యానంటే నో యూస్. ఆయన నిన్ను క్రైస్తవురాల్ని చేయటానికి యేసుక్రీస్తు లోకంలోనికి రాలేదు, పరిశుద్ధులను చేయటానికి వచ్చాడు. పాపము లేని వారిగా బ్రతకటానికి చేయటానికి వచ్చాడు. కాబట్టి ఈ రోజున మన పని ఏంటంటే చంపటం మన పని. దేనిని చంపటం అంటే దేవునికి అయిష్టమైనటువంటిది ఏదైతే మనలో ఉందో దాన్ని చంపుకుంటూ మనం వెళ్ళిపోవాలి. రెండవది, మనము ఆ విషయములో చంపబడ్డాము. ప్రైజ్ ది లార్డ్. శపితమైన విషయములలో మనము చంపబడ్డాము, పాప సంబంధమైన వాటి విషయంలో చంపబడ్డాము. ఎందుకు నేను దాన్ని నిర్మూలన చేయకపోతే ఏమవుతుంది?
అని అంటే అక్కడ ఏమన్నాడు చూడండి, నేను నిర్మూలన చేయకపోతే ఏం జరుగుతుంది బేట? నిర్మూలము చేయు వరకు మీ శత్రువుల ఎదుట మీరు నిలువలేరు. ప్రైజ్ ది లార్డ్. మీ శత్రువులు మీ మీద విజయాన్ని సాధిస్తారు, మీరు ఓడిపోతారు. నేను మీ దేవుడనే, మీరు నా ప్రజలని నేనే చెప్పాను. అయినప్పటికీ కూడా మీ శత్రువులు మీ మీద గెలుస్తారు, మీరు ఓడిపోతారు, మీరు అవమానపరచబడతారు. కారణం, నిర్మూలము చెయ్యమన్న దాన్ని మీరు నిర్మూలము చేయటం లేదు కనుక. ఇప్పుడు పై వచనానికి వెళ్దాం. 11వ వచనం, 10-11. యెహోవా యెహోషువతో ఇట్లా అన్నాడు. ఎట్లా అన్నాడు? ఏమన్నాడు? లెమ్ము, నీవేళ ఇక్కడ ముఖము మోపికొందువు, ఇశ్రాయేలీయులు పాపము చేసి ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఇశ్రాయేలీయులు పాపము చేసి ఉన్నారు. మోషే దినాల సంగతి చెప్పట్లేదు ఇది. మోషే గారి దినాలు అయిపోయిన తర్వాత యెహోషువ దినాలలో కూడా ఏమవుతున్నారు, ఏం చేస్తూ ఉన్నారు ఇశ్రాయేల్ అంటే? పాపము చేస్తూనే ఉన్నారు. ఇంకా న్యాయాధిపతులు వచ్చినటువంటి దినాలలో సైతం దాదాపు 4 పర్యాలు రాస్తాడు న్యాయాధిపతుల్లో. అందులో నుంచి చివరి మాట చదవండి ఒకసారి. న్యాయాధిపతుల దినాల్లోకి వచ్చేసరికి కూడా ఇశ్రాయేలీలు ఎలా బ్రతుకుతున్నారో చూడండి. చివరి అధ్యాయం చివరి వచనం, ఆ దినములలో లేడు ప్రతివాడును. ఆ రోజేనా అమ్మా? ఆ రోజేనా? ఈరోజు కూడా, బహుశా ఈరోజు కూడా దేవుడు ఇది అనకుండా జాగ్రత్త పడదామండి. మన ఇంటి వారి గురించి అనకుండా జాగ్రత్త పడదామండి. మన సంఘం గురించి మాట్లాడకుండా జాగ్రత్త పడదామండి. నా వ్యక్తిగత జీవితం గురించి అనకుండా జాగ్రత్త పడదామండి. ప్రతి వాడును తన ఇష్టానుసారముగా, ప్రైజ్ ది లార్డ్, ఎవరిష్ట ప్రకారం? నీ ఇష్ట ప్రకారంగానే. దేవునికి ఇది ఇష్టం లేదు అని తెలిసి కూడా దానినే ఇష్టపడి ప్రవర్తిస్తూ ఉన్నామంటున్నాడు. కాబట్టి దేవునికి ఇష్టం లేనిది ఇష్టపడటానికి వీలు. తన ఇష్టము ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఇది ఆదాం దగ్గర నుంచి కదండి. దేవుడు వద్దన్నది ఏం చేశాడు? దేవునికి ఇష్టం లేనిది ఇష్టపడ్డాడు. ఇష్టపడ్డానికి ఏం చేశాడు? శాపగ్రస్తం చేశాడు. శాపగ్రస్తమైనటువంటి జీవితాన్ని అనుభవించేటట్టు ఇశ్రాయేలీలు పాపము చేసి ఉన్నారు. చదువు బేట. నేను వారితో చేసిన నిబంధన వారు మీరి ఉన్నారు. నేను మీరలేదండి. దేవుడు అంటున్నాడు, నేను వారితో చేసుకున్న నిబంధనకు నేను కట్టుబడ్డాను కానీ వారు కట్టుబడలేదు. ఈరోజు మనమందరం దేవుడు మనతో నిబంధన చేసుకున్నాడు. ఇప్పుడు ఇది ఆరాధన అయిపోయిన తర్వాత, వాక్య పరిచర్య అయిపోయిన తర్వాత అందులో పాలు పొందుకున్నప్పుడు యేసుక్రీస్తు అన్నమాట పౌలు కొనసాగించాడు. పౌలు కొనసాగించింది మనము కొనసాగిస్తాం. ఆయన ఒక పాత్రను చేత పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకు చిందింపబడుచున్న క్రొత్త నిబంధన అయిన నా రక్తము అన్నాడు. అది తాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి, నా నామమును ప్రచురము చేయునట్లు దీనిని త్రాగండి. అందులో త్రాగుతూ ఉన్నప్పుడు, చెయ్యి వేస్తూ ఉన్నప్పుడు నీతో నిబంధన చేసుకున్నాడు. ఆ నిబంధనకు నేను కట్టుబడ్డాను, మీరు ఉన్నారు అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనతో చేసుకున్నటువంటి నిబంధనను మనము మీరాము. నాట్ ఓన్లీ ఇజ్రాయెలైట్స్, నాట్ ఓన్లీ ది జూడాస్, ఈవెన్ ది క్రిస్టియన్స్ ఫ్యామిలీస్. ప్రైజ్ ది లార్డ్. ఐఎమ్ సారీ టు సే దిస్. యేసుక్రీస్తు చెప్పింది చెప్తున్నాను, దేవుడు చెప్పింది చెప్తున్నాను. మీ అందరికీ తెలిసినటువంటి పత్రిక, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం చదువుకోండి ఇంటికెళ్ళి. నేను మీరందరూ క్రైస్తవులుగా సంఘానికి చెప్తున్నాడు, ఫిలిప్పీ సంఘానికి చెప్పుకుంటున్నాడు,
ఆయన స్థాపించినటువంటి ఫిలిప్పీ సంఘానికి చెప్తున్నాడు, సంఘస్థులకు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడో తెలుసా అమ్మా? ఈ సంఘానికి వస్తున్న వారలారా, ఈ సంఘములో యేసుక్రీస్తును నమ్ముకున్న వారలారా, యేసుక్రీస్తును నమ్ముకుంటే శ్రమలు పోవాలని వస్తున్నారు. మీరు శ్రమలు తొలగిపోవాలని వస్తూ ఉన్నారు, బాధలు తొలగిపోవాలి, వేదనలు తొలగిపోవాలని వస్తున్నారు. కానీ ఆయన యొక్క పరిశుద్ధమైనటువంటి పిలుపు ద్వారా ఈ సంఘాన్ని స్థాపించినటువంటి నేను క్రీస్తుతో శ్రమలలో, చనిపోవుటలో, పునరుత్థానములో సమాన అనుభవం గలవాడనై ఉండటానికి ఇష్టపడుతున్నాను అని అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. శ్రమలు తొలగిపోవాలని నేను ఇష్టపడటం లేదు. శ్రమలలో యేసుక్రీస్తు ఎలాంటి శ్రమలు అనుభవించాడో దానిలో సమాన అనుభవం నాకు కావాలి, ఈక్వల్. అందులో 1% తగ్గినా కూడా నేను సహించేది లేదంటున్నాడు పౌలు. ఇలాంటి క్రైస్తవురాలిగా ఉన్నావా? ఇలాంటి క్రైస్తవుడిగా ఉన్నావా? దేవుడు పెట్టాలి, నేను తినాలి, దేవుడు పెట్టాలి, నేను బ్రతకాలి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, దేవుడు పెడితే తినే క్రైస్తవులుగా ఉండకండి, దేవునికి పెట్టే క్రైస్తవ విశ్వాసులుగా ఉండండి. క్రైస్తవులు దేవునికి ఇచ్చే క్రైస్తవులుగా ఉండండి. నువ్వు ఇచ్చే డబ్బవనికి కావాలండి అంటాడు దేవుడు. కయ్యూనుతో అక్కడే స్టార్ట్ అయింది 4వ అధ్యాయంలో. నువ్వు ఇచ్చే డబ్బవనికి కావాలరా, నువ్వు ఇచ్చే కానుకవనికి కావాలరా, నువ్వే నాకు కావాలి అన్నాడు. క్రైస్తవులు నిన్ను నువ్వు నాకు పరిశుద్ధునిగా ఇచ్చుకో, పరిశుద్ధురాలిగా ఇచ్చుకో. నిన్ను నీవు పరిశుద్ధునిగా, పరిశుద్ధురాలుగా ఇచ్చుకోకుండా నువ్వు ఎన్ని ఇచ్చినా కూడా నేనేం చేసుకుంటాను? ఇక చెప్తున్నాడు. అది దేవుడు పలుకుతున్నటువంటి మాట, దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రజలతో మాట్లాడుతున్న మాట, వాళ్ళకు తిండి పెట్టి మాట్లాడుతున్న మాట, ఎర్ర సముద్రమును దాటించి మాట్లాడుతున్నటువంటి మాట. చూడండి, ఇంకా చాలా ఉంది, చదువుబెట. శపితమైన దానిలో కొంత, అంతా కాదు, మీలో కూడా మనలో కొంత ఉంది. ఆ కొంత ఏంటో నేను క్లైమాక్స్లో చూపించి క్లోజ్ చేస్తా. కొంత చదువుబెట్ట. కొంత తీసుకున్నారు, దొంగిలించారు, పైనుంచి ఇంకేం చేస్తున్నారు? బొంకి ఎందులో ఉంచుకున్నారు? సపరేట్గా ఉంచలేదట, సపరేట్గా ఉంచుకోలే, వారి సామానులో ఉంచుకున్నారు. వాళ్ళతో పాటే దొంగిలించుకుంది, బొంకింది, దేవునికి కానిది, శత్రువులకు సంబంధించింది, శత్రువులకు అంటే సాతానుకు సంబంధించింది తెచ్చుకొని వీళ్ళతో పాటు వీళ్ళకు కలిగిన దానితో ఉంచుకున్నారంట. ఇప్పుడు ఇక్కడ అందరం మనం క్రైస్తవులమే కదండి, క్రైస్తవులుగానే ఆలయానికి వచ్చాంగా. మరి దేవునికి వద్దు అన్నటువంటి జీవితంతో ఈ క్రైస్తవత్వముతో కలుపుకొని ఇక్కడ ఉన్నాంగా. దేవుడు వద్దు అన్నది చేస్తూ, దేవుడు చెయ్యమన్నది చేస్తూనే కదా ఈ ఆలయానికి వచ్చాం. కాదు అనటానికి, అట్లా అలా లేదండి అనటానికి వీలు లేదు. కొంత ఉంది అని దేవుడు మాట్లాడుతున్నాడంటే కొంత ఉంది. దాన్ని ఈరోజు ఏం చేయమంటున్నాడంటే పూర్తిగా నిర్మూలన చెయ్యండి. అయినను నీకొకటి కొదువుగా ఉంది అన్నాడు. మళ్ళీ మళ్ళీ ఆ సామెత చెప్పాను, గడే భర్ के दूध में एक बूंद की जहर काफी है पूरा दूध को जहर करने के लिए. నీ పరిశుద్ధమైనటువంటి జీవితం పూర్తిగా పాపభూయిష్టమైనటువంటి జీవితముగా మార్చబడటానికి ఇంత చాలు, ఇంత ఆజ్ఞాతిక్రమం చాలు. ఏం మీరుతున్నావో. కాబట్టి తమ సామానులో క్రైస్తవత్వము అనేటటువంటి ఈ జీవితంలో సాతానుకు సంబంధమైనది కలుపుకొని మనం బ్రతుకుతూ ఉన్నాము. ప్రైజ్ ది లార్డ్. ఆయన దగ్గరకు వచ్చినటువంటి వారితోనే అన్నాడు కదా, ఏమి తిందుమా చెప్పండి, ఏం తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని మీరు చింతించకుడి, రేపటి దినము మీ కొరకు ఆ దినమే చింతిస్తుంది అని చెప్పాడు యేసుక్రీస్తు. ప్రైజ్ ది లార్డ్. రేపటి దినమట, వరప్రసాద్ రేపటి దినంలోనికి వస్తాడు కాబట్టి ఆ రేపటి దినం ఏం చేస్తుందట, ఈ వరప్రసాద్ కొరకు చింతిస్తుందట.
రేపటి దినం వరప్రసాద్ కొరకు చింతిస్తే, రేపటి దినము నా గురించి చింతిస్తుంటే, రేపటి దినం గురించి నేను చింతిస్తే ఆజ్ఞను అతిక్రమించిన వాడిని అవుతాను. ప్రైజ్ ది లార్డ్. ఇలా చాలా ఉన్నాయండి. నేను చెప్పిందే చెప్తాను. క్రైస్తవ విశ్వాసులకు భయపడటం ఉండకూడదు. యెహోషువకు ముందు చెప్పింది ఇదే. నేను నిన్ను విడువను ఎడబాయను అన్నది అందరికీ కావాలా? ఆ వాగ్దానం అందరికీ కావాలా? అది యెహోషువతో చెప్పింది. మళ్ళీ అపోస్తలుడైన పౌలు హెబ్రీ సంఘానికి రిపీట్ చేశాడు 13వ అధ్యాయం. నేను నిన్ను విడువను ఎడబాయను అని ఎందుకు చెప్పాడు? అదే మొదటి అధ్యాయంలో, భయపడకుము, జడియకుము, దిగులు పడకుము, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. ప్రతిదానికి దిగులే. మళ్ళీ యేసుక్రీస్తు కూడా అదే చెప్పాడు, అపోస్తలులు కూడా అదే చెప్పాడు, పత్రికలన్నీ కూడా అదే చెప్తున్నాడు. భయపడకుము, నేను నీకు దేవుడనై ఉన్నాను. దిగులు పడకుము, నేను నీకు సహాయము చేసేదను. మరి ఆయన ఎప్పుడు సహాయం చేస్తాడో నీకు తెలుసు. నువ్వు దిగులు పడకపోతే, దిగులు పడుతూ ఆ దిగులు పడేటటువంటి దాన్ని నీ క్రైస్తవ విశ్వాసంతో సమానంగా ఉంచుకున్నావు, నీ సామానుతో ఉంచుకున్నావు. చింతిస్తూ ఆ చింతించొద్దు అన్నది ఏం చేస్తున్నావు? నీ క్రైస్తవ విశ్వాసంతో నీ సామానుతో నువ్వు ఉంచుకున్నావు. అలా ఉంచుకుంటే దేవుడు ఉండడు. చూడండి అక్కడ చదువు పెట్ట. తమ సామానులో దానిని ఉంచుకొని ఉన్నారు కాబట్టి ఇశ్రాయేలీయులు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలువలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిరి. శాపగ్రస్తులైన వారు మీ మధ్య ఉండకుండా. ప్రైజ్ ది లార్డ్. ఒక్కని గురించి ఇదంతా చెప్తుండండి. ఉన్నాడు ఒక్కడు ఉంటే ఉన్నారు అని మాట్లాడుతున్నాడు. ఆ ఒక్కడు ఆకాను. తెచ్చుకొని పెట్టుకున్నాడు, వాడి డేరాల్లో తెచ్చుకొని పెట్టుకున్నాడు. ఒక్కడుంటే ఇజ్రాయెల్ అందరితో చెప్తున్నాడు. ఆడొక్కడుంటే ఆ ఒక్కడిని బట్టి మీ అందరితో నేను ఉండకుండా పోతున్నాను అని అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. పొండర్రా, వెళ్ళిపోండర్రా. నేను చెప్తున్నాను, పరిశుద్ధాత్మలో చెప్తున్నాను. నా దేవుడు ఈ సంఘములో నుంచి వెళ్ళిపోవద్దు అని అనుకుంటే, ఈ వాక్య పద్ధతి ప్రకారంగా ఇష్టం లేని వారందరూ వెళ్ళిపోవచ్చు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఉండాలి సంఘంలో. హల్లెలూయా. దేవుడు వెళ్ళిపోకూడదు అని చెప్తున్నాడు. చదువు పెట్ట మళ్ళీ. శాపగ్రస్తులైన వారు మీ మధ్య ఉండకుండా మీరు వారిని నిర్మూలము చేసితేనే తప్ప నేను మీకు తోడై ఉండను. ప్రైజ్ ది లార్డ్. ఒకటేం చెప్పాడు కింద మనం చదువుకున్నది, మీరే శపితమైన దాన్ని, మీలో ఉన్నదాన్ని మీరు నిర్మూలన చేయాలి. రెండవది, శపితమైన వారిని కూడా మీరు నిర్మూలన చేయాలి. ప్రైజ్ ది లార్డ్. అంటే అర్థం ఏంటి? ఎంత చెప్పినా కుక్కతోక వంకర్లాగా అలాగే ఉంటే రాకండి పొండి అని చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. నీ రాక నా దేవుణ్ణి వెళ్ళగొట్టడం అనేది జరగొద్దు. ప్రైజ్ ది లార్డ్. నీ రాక దేవుణ్ణి ఉండేటట్టు చేయాలి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు వస్తే ఏంటి, రాకపోతే ఏంటి? ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఇక్కడికి వచ్చి దేవుడు చెప్పిన వాక్య పద్ధతి ప్రకారంగా ప్రవర్తించకుండా నరకపాత్రుడవి అయ్యేదానికంటే ఒక్కడు ఉన్నా చాలు. ఐఎమ్ సారీ అయ్య గారు. ప్రైజ్ ది లార్డ్. ఐఎమ్ సారీ అమ్మగారు. ఒక్కడు ఉన్నా చాలు. దేవుని స్తోత్రం. దేవుడు చెప్తున్నటువంటి మాట 6 లక్షల కుటుంబాలని చెప్పుకుంటాం కాదండి. 6 లక్షల వీరులు. ప్రైజ్ ది లార్డ్. ఐగుప్తు దేశములో నుండి మోషే బయటికి తీసుకొని వస్తున్నప్పుడు 6 లక్షల వీరులు, ఆ తర్వాత వారి భార్యలు, ఆ తర్వాత వారి పిల్లలు, ఆ తర్వాత ఐగుప్తు దేశములో ఉన్నటువంటి అన్యులు.
లెక్కేసుకుంటే దాదాపు అటు ఇటుగా 30-35 లక్షల మంది ఐగుప్తు దేశంలో నుంచి బయలుదేరి వస్తే యెహోషువ ఒక్కడు, కాలేబు ఒక్కడు దేవుని యొక్క పరిశుద్ధమైన జీవితంతో ఉన్నారట. ప్రైజ్ ది లార్డ్. అర్థమైందా మీకు? ఎంతమంది ఉన్నారు దేవుని కొరకు? కష్టపడకుండా పోషిస్తే 2 మిగిలారు. ఆ 2లో ఒక్కంతూ చెప్తున్నాడు యెహోషువకు, వాళ్ళెవ్వరూ కూడా నాకు అక్కర్లేదు అంటున్నాడు. మరి మాకెందుకు? దేవుడు శపితమైనది నిన్ను నిర్మూలన చెయ్యు, నువ్వు దాన్ని చంపు, దాని ప్రకారంగా నువ్వు బ్రతకకు అని చెప్పుతున్నప్పుడు నువ్వు చంపకుండా నీ క్రైస్తవత్వంతో దాన్ని కలిపి బ్రతికితే దేవునికే నువ్వు వద్దు అన్నప్పుడు మాకెందుకు? మా సంఘానికి ఎందుకు? అక్కర్లేదు. అరణ్యములో శవాలుగా రాలిపోయిరి అని హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో చెప్పాడుగా. మీకు గుర్తు చేశాగా. విని దేవునికి కోపము పుట్టించిన వాళ్ళు ఎవరు? ఐగుప్తు దేశములో నుండి బయటికి నడిపించబడిన ఇశ్రాయేలీయులే కదా. విని దేవునికి కోపం పుట్టించారు. ఎందుకు? విన్నదాని ప్రకారంగా ప్రవర్తన లేదు. అమ్మ చదవండి అమ్మ, తీసారుగా అమ్మ. విని దేవునికి కోపము పుట్టించిన వారు ఎవరు? మోషే చేత నడిపించబడిన అందరే కదా. మనం గొప్పగా చెప్పుకుంటాం, 40 సంవత్సరాలు పోషించాడండి, 40 సంవత్సరాలు బట్టలు నలగలేదండి, 40 సంవత్సరాలు చెప్పులు అరగలేదండి. అదంతా ఎలా చేశాడట? కోపంతో. చదవచ్చు బిడ్డ. పాపము చేసిన వారి మీదనే కదా. ఇప్పుడు ఏం చేస్తారు? యోసేపు చెప్తున్నాడు, ఇశ్రాయేలీయులు పాపం చేశారు. ఏం పాపం చేశారు? నేను వద్దు అన్నది వారితో పాటు పెట్టుకొని బ్రతుకుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. పాపము చేసిన వారి మీదనే కదా వారి శవములు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎక్కడ వీళ్ళ శవాలు కావాలి? కనానులో, వాగ్దాన భూమిలో, పాలు తేనెలు ప్రవహించే దేశములు పంపిస్తానన్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత పరిశుద్ధులుగా ప్రాణాలు వదలాలి. అలాంటిది అరణ్యములోనే పాపులుగా ప్రాణాలను వదిలారు. ఇప్పుడు మీరు అందరి తలలు పైకెత్తండి అయలారా. ఇప్పుడు మీరు 40 సంవత్సరాలు దేవునితో నడిపించబడినటువంటి యెహోషువ, కాలేబులు మాత్రమే వాగ్దాన భూమిలో అడుగుపెట్టారు అని అంటే, వారందరూ అరణ్యములో చనిపోయారంటే వారందరూ కూడా ఎక్కడికి చనిపోయి వెళ్ళారు? చెప్పండి. నిత్య నరకాగ్నిలో కాల్చబడటానికి వెళ్ళారు. హల్లెలూయా. 40 సంవత్సరాలు దేవునితో నడిపించబడిన ప్రజలు పాపులుగా చనిపోయి పాపుల కొరకు దేవుడు నియమించిన నరకములో కాల్చబడ్డారు. డూ యు వాంట్ టు గో టు ది సేమ్ ప్లేస్ యాజ్ ఎ క్రిస్టియన్? క్వశ్చన్ యువర్ సెల్ఫ్. క్రైస్తవ జీవితం ఆషామాషి కాదు చెప్తున్నా. పరలోక రాజ్య వారసుడవు కావటానికే నువ్వు క్రైస్తవత్వము అనేటటువంటిది తగిలించుకున్నావు. యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించింది ఎందుకంటే పాపమును చంపటానికి, పాపం విషయంలో చావటానికి మాత్రమే. పౌలు చాలా చక్కగా చెప్తాడు బాప్తిస్మం గురించి. బాప్తిస్మము ఎందుకు అంటాడంటే నువ్వు చావటానికి అంటాడు. ప్రైజ్ ది లార్డ్. నేను బాప్తిస్మము ద్వారా చనిపోయాను. బాప్తిస్మము = చనిపోవుట. ఏ విషయంలో చనిపోవుట? ఈరోజు వింటున్న ఈ వర్తమానం విషయంలో చనిపోవుట. ఈ విషయంలో నువ్వు చనిపోకపోతే రెండవ మరణం నీ కొరకు సిద్ధంగా ఉంది. ప్రకటన గ్రంథకర్త సెలవిచ్చిన విధంగా రెండవ మరణము, అది అగ్ని గంధకముల చేత మండు గుండం. ఇంకా మిమ్మల్ని నవ్విస్తూ ప్రసంగాలు చేయమంటారా? ఇంకా మీకు ఆశీర్వాదాల కొరకు ప్రసంగాలు చేయమంటారా? వాగ్దానాల కొరకు ప్రసంగాలు చేయమంటారా? నవ్వుకొని పోవటానికి కాదు ప్రసంగాలు.
రాకడ బహు సమీపముగా ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఈజ్ వెరీ క్లోజ్. ఇవన్నీ కూడా మీరు వింటున్నప్పుడు, ఇవన్నీ కూడా మీరు చూస్తున్నప్పుడు, నేను ద్వారము దగ్గర నిలబడ్డానన్న విషయాన్ని గమనించండి. ప్రైజ్ ది లార్డ్. ఆయన నీ ద్వారం దగ్గర ఉన్నాడు, పరలోక ద్వారం దగ్గర నిలబడ్డాడు. ఎనీ టైమ్ హీఈస్ గోయింగ్ టు కమ్. యూ హ్యావ్ టు టేక్ ఇట్ వెరీ సీరియస్. సీరియస్ క్రిస్టియన్గా ఈరోజు మనం మార్చబడాలి. దేవుడు దేనిని నిర్మూలన చేయమన్నాడో దానిని మనము నిర్మూలన చేయాల్సిందే. యెహోషువ చెప్తున్నాడు, నిర్మూలము చెయ్యమన్న వారిని నువ్వు నిర్మూలము చేస్తేనే నేను మీకు తోడుగా ఉంటాను. ప్రైజ్ ది లార్డ్. మొదటి అధ్యాయంలో చెప్పాడు, నేను నీకు తోడుగా వస్తాను అని అన్నాడు. నేను తోడుగా వస్తానన్నాడు మొదటి అధ్యాయంలో. 7వ అధ్యాయంలో అంటున్నాడు, నేను తోడుగా రాను. ఇప్పటిదాకా వచ్చినోని నేను ఆగిపోతాను అంటున్నాడు. ఎందుకు ఆగిపోతావు ప్రభువా అంటే, వాళ్ళతో నువ్వు ఉన్నావు. వాళ్ళు తప్పు చేశారని తెలుసు కూడా నువ్వు వాళ్ళను ఉంచుకున్నావు. చెప్పాడు ఖచ్చితంగా. నిర్ణయం తీసుకున్నాడు యెహోషువ. ఏం నిర్ణయం తీసుకున్నాడు? పాపము చేసిన వాడు ఎవడో వాడు మాతో ఉండటానికి వీల్లేదు. మాకు దేవుడే కావాలి, దేవుని తోడు కావాలి. 2 గుర్రాల మీద స్వారీ చేసే క్రైస్తవులు మాకొద్దు. 2 గుర్రాల మీద స్వారీ చేసే ఇజ్రాయేలీలు యోధులు మాకొద్దు. ఒకటే ఒక గుర్రం, అది వాక్యానుసారముగా పరిగెత్తే గుర్రమై ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు పరిగెత్తు, గుర్రం పరిగెత్తుతుంది. ఆ గుర్రం ఈ వాక్యం. ఈ వాక్యానుసారమైనటువంటి జీవితం మీద నువ్వు ఉంటే ఎప్పుడు కూడా అలసిపోకుండా పరిగెత్తుతూనే ఉంటావు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి అలాంటి జీవితం నువ్వు కోరుకోవటానికి ఇష్టపడ్డావు. అప్పుడు ఈ మాటలు వెళ్ళి ఇజ్రాయేళ్లకు చెప్పినప్పుడు అందులో ఉంచుకున్నవాడు బయటకు వచ్చి చెప్పేస్తాడు. చెప్పినప్పుడు వాడిని అక్కడే దేవుడు చంపేస్తాడు. ఈ తర్వాత ఇంటికి పోయిన తర్వాత చదువుకోండి. ఇప్పుడు నేను మీకు ఈ విషయం జ్ఞాపకం చేస్తూ, యెహోషువ ఒక చక్కటి మాట అంటాడు. ఏ మాట అంటాడు అని అంటే, వీళ్ళ విసిగిపోయి, వీళ్ళు ఎంత చెప్పినా బాగుపడకపోతే విసిగిపోయి ఒక మాట అనేసాడు. ఏమన్నాడంటే, నేనును నా ఇంటి వారును. చదవండి 14వ అధ్యాయం. చదువుతారమ్మా? దానికి ముందు 14వ అధ్యాయం 8వ వచనము తన సాక్ష్యాన్ని చెప్పుకుంటున్నాడు. అమ్మ 14 యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 8, 9 వచనాల్లో తన సాక్ష్యం చెప్పుకుంటున్నాడు. సాక్ష్యం ఇలా ఉండాలి. నేను బస్సు ఎక్కాను, బస్సు దిగాను, దిగక ముందు కండక్టర్ వచ్చాడు, ఫలానా టికెట్ అడిగాను. ఇవన్నీ కూడా కావాలండి సాక్ష్యాలకు. కట్టే కొట్టే. ఇప్పుడు ఎలాంటి సాక్ష్యం చెప్తున్నాడు చూడండి అమ్మా. 8వ వచనం చదువుబెట. బయలుదేరి వచ్చిన నేను నా దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించి తిని. ప్రైజ్ ది లార్డ్. ఎలా చెప్తున్నాడు సాక్ష్యం? నేను మాత్రమే. ఎలా అనుసరించాను? నిండు మనస్సుతో అనుసరించానండి. నీ మనస్సు కొంత ఇక్కడ, కొంత అక్కడ. ప్రైజ్ ది లార్డ్. కొంత ఇచ్చట, కొంత అచ్చట. అలా అనుసరించేటటువంటి క్రైస్తవులు ఆయనకు అక్కర్లేదు. అలా అనుసరించే ఏ వ్యక్తి కూడా ఆయనకు అక్కర్లేదు. నిండు మనస్సుతో. నిండు మనస్సుతో అంటే అర్థం ఏంటమ్మా? వాక్య పద్ధతి ప్రకారంగానే బ్రతుకుతారు. వాక్యానికి వ్యతిరేకంగా 1 రూపాయి ఎక్స్ట్రా వచ్చినా నాకు అక్కర్లేదు. ఏమన్నాను ఇప్పుడు నేను? ఏమన్నానమ్మా? వాక్యానికి వ్యతిరేకంగా బ్రతికే బ్రతుకులో 1 రూపాయి ఎక్స్ట్రా వచ్చినా నాకు అక్కర్లేదు. 10 రూపాయలు ఎక్స్ట్రా వచ్చినా నాకు ఆ 1 రూపాయి
దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ప్రవర్తించడం వల్ల వచ్చే ఆ 1 రూపాయి, ఆ 10 రూపాయలు, ఆ 100 రూపాయలు, ఆ 1000 రూపాయలు, ఆ 1,00,000 రూపాయలు నన్ను నరకములో కాల్చిబడే చోటుకు తీసుకుని వెళుతుంది. నాకు అక్కర్లేదు. వయసులో ఆ 1 రూపాయితో, 10 రూపాయలతో, 100 రూపాయలతో, 1,00,000 రూపాయలతో ఒక నెల బ్రతుకుతానేమో, ఒక సంవత్సరం బ్రతుకుతానేమో. తర్వాత ఒక రోజున కంపల్సరీ పక్కా మరణం అనేది నాకుంది. వాక్యానికి వ్యతిరేకంగా సంపాదించిన దానితో నేను ఒక రోజున చచ్చిపోతాను. ఆ చావు దేవుని చేత నడిపించబడినటువంటి ఇజ్రాయేలుల ప్రజలు చనిపోయి ఏ నరకములో కాల్చబడ్డారో ఆ చోట కాల్చబడుతావు నా ప్రియ సహోదరుడా, సహోదరి. ప్రైజ్ ది లార్డ్. ఆ చోట కాల్చబడకూడదు అని అంటే వాక్య పద్ధతి ప్రకారంగా బ్రతుకుతున్నటువంటి నీ జీవితంలోనికి, ఆ ప్రవర్తనలోనికి వాక్య పద్ధతి ప్రకారంగా బ్రతకనటువంటిది రావటానికి వీల్లేదు. రాకుండా జాగ్రత్త పడు. నిండు మనసుతో అనుసరించి తిని ఆ దినమున మోషే యోషువతో మాట్లాడుతున్నాడు. దేవుడు మోషేతో మాట్లాడాడు. దేవుడు కలిసి యోషువతో మాట్లాడుతున్నాడు. ఏమని? నీవు మాత్రమే నిండు మనసుతో అనుసరించితివి గనుక నీవు అడుగుపెట్టిన భూమి నిశ్చయముగా నీకును నీ సంతానమునకు ఎల్లప్పుడూ స్వాస్థ్యముగా ఉండును. హల్లెలూయా. వాక్యానికి వ్యతిరేకంగా మీ కొరకు, మీ పిల్లల కొరకు సంపాదిస్తున్నటువంటి వారెవరైనా ఉంటే ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకోకుండా మీ కొరకు, మీ పిల్లల కొరకు సంపాదిస్తున్న వారు ఎవరైనా ఉంటే ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. ఏమన్నాడు? ఓ యెహోషువ, నీ పేరు పెట్టుకో, అక్కడ పేరు పెట్టుకొని నీవు నిండు మనస్సుతో, మనస్ఫూర్తిగా నా మాటలను మాత్రమే అనుసరించి బ్రతుకుతున్నందుకు నిన్ను మాత్రమే కాదు, నీ సంతానమునకు కూడా, ప్రైజ్ ది లార్డ్, నీ పిల్లలకు కూడా నేను ఇస్తానన్న భూమిని ఇస్తాను. నేను ఇస్తానన్న ఆశీర్వాదమును, దీవెనను ఇస్తాను. ఇవ్వటమే కాదు, దానిని వారి స్వాస్థ్యముగా అనుభవించేటట్టు చేస్తాను. హల్లెలూయా. ఈ ఆశీర్వాదం మీ పిల్లలకు కావాలి అని అనుకుంటే, మీ పిల్లల తరతరములకు ఈ ఆశీర్వాదం కావాలి అనుకుంటే ఈరోజు చంపుమన్న దాన్ని దేవుని పరిశుద్ధతతో కలిపి, పాపముతో కలిపి బ్రతికే క్రైస్తవులుగా ఉండకండి. దాని వలన వచ్చే నష్టం నరకం తర్వాత సంగతి. ముందు నీ ఇల్లే, నీ కుటుంబముగా నరకముగా తయారవుతుంది. హల్లెలూయా. మీరు బాగా స్టడీ చేయండి ఆదామవ్వల గురించి. బాగా 3వ అధ్యాయం చదవండి, 4వ అధ్యాయం చదవండి, అంతే. బాగా దాన్నే నమిలి మింగండి. ఆ కుటుంబం అంటే దేవుడు వద్దు అన్నది దేవుడు ఇష్టపడనిది ఇష్టపడ్డందుకు బ్రతికుండగా నరకాన్ని అనుభవించారు. వారి ఇల్లు నరకంగా మార్చబడింది. ఒక్క రోజు కూడా ఇంట్లో నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు. భార్య తన ఇష్ట ప్రకారంగా, భర్త తన ఇష్ట ప్రకారంగా, పిల్లలు ఎవరిష్ట ప్రకారంగా వాళ్ళు. ఏ తండ్రి సహిస్తాడండి? పెద్ద కొడుకు చిన్న కొడుకును చంపేశాడు అన్న వార్త విని ఏ తండ్రి సహిస్తాడు? ఏ తల్లి సహిస్తుంది? అది నరకం కాదా? ఈరోజు ఇలా నీ కుటుంబం లేదా? ఎంతమంది పిల్లల ద్వారా సంతోషంగా ఉన్నారు చెప్పండి? ఎంతమంది పిల్లల ద్వారా ఆనందంగా ఉన్నారు చెప్పండి? ఇలా చెప్తే మనస్సులకు కష్టం అవుతుంది, ఆయాసం అవుతుంది. నన్నే ఎత్తి చూపించాడంటే, మరి నిన్నే ఎత్తి చూపిస్తాడు కదా. ఇన్ని చెప్తే అదొక్కటే నీ మనసు గుచ్చుకొని ఎందుకు ఆగిపోతావు? వాక్యం వింటుంటే నీకే అనిపించినప్పుడు దాన్ని సరి చేసుకో కదా. ఆకాన్ని సరి చేసుకున్నాడు కదా. వాడు చచ్చిపోయాడు కానీ పరలోకానికి వెళ్ళాడు, ఒప్పుకున్నాడు కదా. ఒప్పుకుంటే దేవుని వాడు చంపేశాడు కదా, కాదన్ను. కానీ ఒప్పుకొని చనిపోయినందుకు పరలోకాన్ని ఇచ్చాడుగా.
ఆ భాగ్యం నువ్వు ఎందుకు సంపాదించుకో? అనుసరించింది కనుక స్వాస్థ్యముగా ఉండునా నేను. ఆ, ఆ, ఎంత చక్కటి మాట చెప్తున్నాడో చూడండి. ఈ 40 ఏళ్ళు ఆయన నన్ను సజీవునిగా కాపాడాడు. ఇదిగో నేను ఇప్పుడు 85 ఏళ్ళ వాడను. మోషే నన్ను పంపిన నాడు నాకు ఎంత బలమో నేటి వరకు నాకంతే బలమున్నది. ప్రైజ్ ది లార్డ్. ఉందా అమ్మా? అయిలారా అమలారా ఉందా? యెహోషువ సాక్ష్యం. 85 ఏళ్ళ వయసప్పుడు, 45 సంవత్సరాల వయసప్పుడు ఏ బలం ఉందో, అట్ ది ఏజ్ ఆఫ్ 45 ఇయర్స్ ఏ బలమూతి ఉండేనో, ఇప్పుడు 45 సంవత్సరాలకు ఇంకా 40 కలుపుకుని ఇప్పుడు 85 సంవత్సరాల వయసు గలవాడను. ఇప్పుడు కూడా నాకు అదే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకరేమో తిని 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 6 లక్షల వీరులు, భార్యలు, పిల్లలు, అన్యులు, వీళ్ళందరూ కూడా దేవుడు పెట్టింది తిని 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 చచ్చిపోయారు. హల్లెలూయా. ఈయన అది పెట్టింది తిన్నాడో లేదో కానీ ఈ మనస్సుకు హృదయానికి పెట్టింది మాత్రం తిన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆత్మకు పెట్టింది మాత్రం తిన్నాడు. తిని 85 సంవత్సరాల వయసప్పుడు అంటున్నాడు, ఏ బలం తగ్గలేదండి. హల్లెలూయా. ఇంత గొప్ప ఆశీర్వాదం నీకు భూమిస్తాడు, నీ సంతానకు భూమిస్తాడు, స్వాస్థ్యముగా అనుభవించేటట్టు చేస్తాడు. ఇంత చేయటమే కాకుండా నీలో ఆరోగ్యంగా దేవుడు ఉంచుతాడు. నిన్ను చూసిన వారు ఆశ్చర్యపోవాలి. వయసు తగ్గుతుందా, వయసు పెరుగుతుందా అని ఇతరులు చూసి ఆలోచన చేసేటట్టుగా దేవుడు ఉంచాలి. నీ దగ్గర డబ్బు ఉందా లేదా? నీ దగ్గర అన్నీ ఉన్నాయండి, అన్నీ ఉండి ఆరోగ్యం లేకపోతే వెళ్ళావు. ఇప్పుడు అది తర్వాత మీరు చదువుకోండి. తర్వాత అంటాడు, నేను నా ఇంటి వారును అని అంటాడు. అప్పుడు వాళ్ళందరూ అంటారు, లేదు లేదు, ఇప్పుడు ఇంత చెప్పిన తర్వాత కూడా మీరు ఇష్ట ప్రకారంగా చేసుకుంటే ఏ దేవుడైతే మీకు మేలు చేశాడో అదే దేవుడు మీకు కీడు చేస్తాడు అని చెప్తే, అప్పు అంత పెద్ద మాట అనకండి అయ్యా. మీరు ఏ విధంగానైతే దేవుణ్ణి అనుసరించి నడుచుకుంటారని చెప్తున్నారో మేమందరం కూడా అలాగే అనుసరించి నడుచుకుంటాము అని అన్నారు. మరి ఇప్పుడు న్యాయాధిపతుల గ్రంథంలో ఏం చెప్పాను? అనుసరించి నడుచుకురా? నడుచుకోలేదు. హెబ్రీ రాసే పత్రికలు అరణ్యములకు కుక్క సాగు వచ్చేది. నేనును నా ఇంటివారు. ఇక ఇప్పుడు ఆ స్థాయి కూడా వెళ్ళిపోయిందమ్మా. నేను నా ఇంటి వారు కూడా పోయింది. ఇప్పుడు ఆ డెసిషన్ కూడా పోయింది. ఇప్పుడు ఎవడు కూడా ఇంటర్నెట్ లేడు ఇంట్లో. నీవు వ్యక్తిగతంగా డెసిషన్ తీసుకోవాలి. అపోజిట్ పౌలు తీసుకున్నట్టు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో. ఇప్పుడు కొన్ని క్లైమాక్స్లో కొన్ని చెప్పి నేను ముగిస్తానన్నదిగా దేవుడు శపితమైనవి ఏమేమి ఉంచుకోకూడదో లేవికాండం 19వ అధ్యాయం 2వ వచనం. 19 లేవికాండం 19 2వ వచనం. మీరు పరిశుద్ధులై ఉండవలెను, మీ దేవుడైన యెహోవానగు నేను పరిశుద్ధుడనై ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. మన దేవుడు ఏమై ఉన్నాడు? పరిశుద్ధుడై ఉన్నటువంటి దేవుని దగ్గరికి ఏం కావాలని కోరుకొని రావాలి? ప్రైజ్ ది లార్డ్. ఆయన పరిశుద్ధత గలవాడు అన్నప్పుడు ఆయన దగ్గరికి నాకు కూడా పరిశుద్ధ కావాలనే రావాలి. అది కాకుండా నాకు ఇంకా వేరేది కావాలి అని అంటే ఇస్తాడు. నువ్వు పరిశుద్ధురాలివి, పరిశుద్ధుడు అవుతావు అన్నటువంటి ఆశతో ఇస్తాడు. నువ్వు పరిశుద్ధురాలివి కాకపోతే ఇజ్రాయేల్కి పట్టిన గతి పడుతుంది, అననీయ సప్పీరాకు పట్టిన గతి పడుతుంది. విని దేవునికి కోపం పుట్టించినటువంటి వారిగా తయారవుతాం. తర్వాత మీలో ప్రతివాడు తన తల్లికి తండ్రికి భయపడవలెను. ఏడుంది చెప్పండి అమ్మా. ఇక్కడ పెళ్ళైన వాళ్ళు భార్యలు కానీ పెళ్ళైన వాళ్ళు భర్తలు కానీ ఉంటే నన్ను క్షమించాలి. పెళ్ళి అయిన తర్వాత భార్యలకు భయపడే భర్తలే ఎక్కువ ఉంటారు, కానీ పెళ్ళైన తర్వాత కనీ పెంచి పెద్ద చేసినటువంటి ఒక స్థాయికి తీసుకొచ్చినటువంటి ఆ తల్లికి తండ్రికి భయపడుతున్న కొడుకులు ఎంతమంది ఉన్నారు చెప్పుర్రి.
ఎంతమంది ఇళ్ళలో ఉన్నారు చెప్పండి అమ్మా? ప్రేమతో ఆ తల్లిదండ్రులను పలకరించి ఎన్ని సంవత్సరాలు అయిందో ఒక్కసారి కూర్చొని ఆలోచన చేయండి రా. ప్రైజ్ ది లార్డ్. డాడీ మమ్మీ తిన్నారా? ఆరోగ్యం బాగుందా? నీ మనసు బాగుందా? టాబ్లెట్లు టైంకి వేసుకుంటున్నావా? ఏ రోజన్నా అడిగావా? దేవునికి భయపడుతున్న వారలారా, దేవుడు చెప్తున్నాడు, నాకు భయపడుతున్న ప్రతివాడును తన తల్లికి తన తండ్రికి భయపడవలను. ప్రైజ్ ది లార్డ్. ఏదండి భయము లేని తల్లిదండ్రుల దగ్గర భయము లేని దానిని కలుపుకొని బ్రతుకుతున్న ఓ క్రైస్తవులారా, ప్రైజ్ ది లార్డ్, మీ సామానుతో ఉంచుకున్నారు. నువ్వు చదివిన చదువు, నువ్వు చేస్తున్న ఉద్యోగం, నీ తల్లి తండ్రి కష్టపడి ఎన్ని త్యాగాలు చేస్తే ఈ రోజున ఆ స్థాయికి వచ్చావో గుర్తు చేసుకోండి. లైవ్లో వింటున్న వారు గుర్తు చేసుకోండి. తల్లిదండ్రులు సావు బతుకుల్లో ఉంటే ఎలా కొడుకులు అన్నం తినాలనిపిస్తుంది మీకు? సినిమాలకు షికార్లకు ఎలా వెళ్ళాలనిపిస్తుంది? ఈరోజు నీ పిల్లలు రేపు చదువుతారు, వారు ఉద్యోగస్తులు అవుతారు. ఈరోజు నీ తల్లి తండ్రి స్థానములో నీవు వెళతావు, నువ్వున్న స్థానంలో నీ పిల్లలు వస్తారు. అప్పుడు నీ సంగతి ఏంటి? నీ తల్లిని నీ తండ్రిని ఎలా చూస్తున్నావో రేపు నీ పిల్లలు కూడా నిన్ను అలా చూస్తే అప్పుడు పోయి ఎక్కడుంటావు? అప్పుడు పోయి ఎక్కడ బ్రతుకుతావు? నీ దేవుడు నీ బైబిల్లో రాయించినటువంటి నీకు చదివినిపిస్తున్నాను. నువ్వు నన్ను తిట్టుకున్నా సరే, మళ్ళీ నువ్వు రానిచ్చుకున్నా సరే, రానిచ్చుకోకపోయినా సరే, దేవుడు మాత్రం సంఘంలో ఉండాలి. తర్వాత ఏమంటున్నాడు చూడమ్మా, మీలో నేను నియమించిన విశ్రాంతి దినములను ఎవరు చెప్తున్నారు ఈ మాట? నువ్వు నమ్మిన నీ దేవుడే. నేను నియమించాను రా విశ్రాంతి దినమును, పరిశుద్ధ దినమును నేను నియమించాను. నేను నియమించినటువంటి పరిశుద్ధ దినమును, విశ్రాంతి దినమును నువ్వు ఆచరించని, పాపము చేసి శపితమైన దానిని నీతో ఉంచుకొని బ్రతుకుతున్న క్రైస్తవురాలివి. దానిని నువ్వు నిర్మూలన చేయి, దానిని చంపు, దానితో సంపాదించుకొని బ్రతకకు. క్రైస్తవులో కిందికి రండి బేట. 13వ వచనం నుంచి, నీ పొరుగు వానిని, ఇవేవి కూడా దేవునికి ఇష్టం లేనివి. ఇప్పుడు నువ్వు చదివించేటివన్నీ కూడా దేవునికి ఇష్టం లేనివి, దేవుడు ఇష్టపడినటువంటిది. నీ పొరుగు వానిని హింసింపకూడదు, వానిని దోచుకొనకూడదు, కూలి వాని కూలి మరునాటి వరకు నీ యొద్ద ఉంచుకొనకూడదు. హల్లెలూయా. షోటోల్కి తిడితే తెలుస్తుందా? ఏమన్నా తెలుస్తుందా? అసలు మనకి ఏమన్నా తెలియదు. ఆయన ఏమంటున్నాడు? చెవిటోని ఎప్పుడు కూడా ప్రేస్తున్నావు, మరి చెవిటినా కొడుకు అని కూడా అంటారు అప్పుడప్పుడు. షోటోని పట్టుకో, వాడిని తిట్టకూడదు అమ్మా, వేయకూడదు, నీ దేవునికి భయపడవలను. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే చెవిటివాడిగా పుట్టించింది, గుడ్డివాడిగా పుట్టించింది. ఎదుగుతూ ఎదుగుతూ వయసు పెరిగిన తర్వాత కూడా చెవిటిదనం వస్తుంది, గుడిదనం వస్తుంది. ఇప్పుడు మన సహవాసంలో అయ్యగారు తెలుసు, ఆశీర్వాదం అన్నారు, దేవపాల అక్క, వీళ్ళకి ఇప్పుడు చెవిటితనం వచ్చింది. ఆయన చెప్పుకుంటాడు, ఎందుకన్నా వయసు పెరిగినందుకు కాదు తమ్మి అంటాడు. మరి ఎందుకు వచ్చింది అని అంటే, పడుకునేటప్పుడు ఆ సెల్ ఫోన్ ఆన్ చేసి వాక్యాలు వింటాడు అనుకోండి, పాటలు వింటాడు. పడుకునేటప్పుడు ఈ చెవు దగ్గర పెట్టుకునేవాడట. అట్లా కంటిన్యూగా 4 years అట్లాగే పడుకునేవాడట. ఆ తర్వాత ఆ లోపల ఉన్నటువంటి డ్రమ్స్ పనిచేయటం మానేసాయి. ఇప్పుడు చెవిటోడు అయిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆయన ఏది చెప్పినా సరే ఒకటి వింటాడు, ఒకటి వినవాడు. అక్క కూడా అంతే. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏమి అనడానికి వీలు లేదు. దేవుని భయం ఉంటే ఇంకా చెప్పండి అమ్మా.
ఆ, బీదవాడని పక్షపాతము చేయకూడదు, గొప్పవాడని అభిమానము ఇది అందరిలో ఉంటుందమ్మా. క్రైస్తవులో ఇది మరి విశేషంగా ఒక ప్రత్యేకమైనటువంటి పెద్ద పెద్ద సంఘాల్లో ఇది ఉంటుంది. బాగా ఇష్టం ఒక విధంగా పలకరిస్తారు, ఏమి ఇవ్వకుండా ఉన్నలో ఒక విధంగా పలకరిస్తారు. సూటుబోటు వేసుకొని వాక్యం చెప్పేటోనికి ఒక విధంగా పలకరిస్తారు, మామూలుగా వచ్చేటోని ఒక విధంగా పలకరిస్తారు. అక్కడ చెప్తున్నాడు ఇవన్నీ ఏంటి? శపితమైనటువంటివి. ఈ శపితమైనవి మనము నిర్మూలము చేయాలి. ఆ చదువుకుంటే ఏదైనా ఉంటే చంపేయండి ఇప్పుడే. ఆ చదువుకుంటేప్పుడు ఇందులో ఉందనిపించింది అనుకోండి, చంపే. మీ భార్యలో ఉందని మీకే అనిపించింది అనుకోండి, మీ భర్తలో ఉంది అని అనుకుని సంపు 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 అని రోజు ఎంటవాడండి. నీ ప్రజలలో కొండెములాడుచు ఇంటింటికి. ఇక ఇది చాలామంది ఆడల్లో ఉంటుంది, పురుషుల్లో కూడా ఉందనుకోండి. ఏమేన్ ఆ చెల్ల సంగతి తెలిసాయి, అక్క సంగతి తెలిసాయి, ఏమైంది ఇలాంటికి ఎక్కువ ప్రాధాన్యత. ఏం చెప్పొద్దు, పరిశుద్ధమైనటువంటి విషయాలు, పరిశుద్ధ గ్రంథములకు సంబంధించిన విషయాలే మాట్లాడుకోండి. నీ సహోదరునికి ప్రాణహాని చేయకూడదు, నేను యెహోవాను. నీ హృదయములో నీ సహోదరుని మీద పగ పట్టకూడదు. ప్రైజ్ ది లార్డ్. నీ సహోదరుని మీద కానీ, నిన్ను కన్న తల్లిదండ్రుల మీద కానీ, నీ తోడబుట్టిన వారి మీద కానీ, యేసుక్రీస్తు యొక్క స్వరక్తము ద్వారా కొనబడినటువంటి తోటి విశ్వాసులైనటువంటి సహోదరుల మీద కానీ పగ పట్టకూడదు. ప్రైజ్ ది లార్డ్. ఇంకా నీ పొరుగువాని పాపము నీ మీదికి రాకుండానట్లు నీవు తప్పక వానిని. ఏమేన్. అందుకే నేను గద్దిస్తున్నానండి, అందుకే గద్దింపుగా ఈ ప్రసంగం చేస్తున్నాను. నీకు నచ్చది అని తెలిసి కూడా ఈ ప్రసంగం దేవుడు చేయిస్తున్నాడు పరిశుద్ధాత్మ. ఎందుకు? నేను గద్దించకపోతే ఏమొస్తుందట? ఆ పాపములకు తగిన శిక్ష నాకు వస్తుందట. ఎందుకు నాకు? నిన్ను గద్దించకపోతే నీకు వచ్చే శిక్ష నాకు వస్తుంది అంటున్నాడు. కాబట్టి నీ సహోదరుని మీద పగ పెట్టుకోకుండా ఏం చేయమంటున్నాడు? ఆ సహోదరుడు చేస్తున్న తప్పును గద్దించు, హెచ్చరించు, బుద్ధి చెప్పు. బుద్ధి తెచ్చుకున్నాడా వాడు బాగుపడతాడు, నువ్వు బాగుపడతావు. వాడు బుద్ధి తెచ్చుకోకపోతే వాడు నాశనం అయిపోతాడు, గద్దించిన నువ్వు బాగుపడతావు. ప్రైజ్ ది లార్డ్. తర్వాత కీడుకు ప్రతి కీడు చేయకూడదు, నీ ప్రజల మీద కోపము ఉంచుకొనక నిన్ను వలని పొరుగువానిని ప్రేమింపవలను. ఇందులో ఉన్నవే చెప్పాడు యేసుక్రీస్తు. పేతురు గారు ఇందులో ఉన్నవి తీసుకున్నాడు. మీరు ఆశీర్వాదమునకు వారసులగుటకు పిలువబడితిరి గనుక కీడునకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ అయినను మీరు చేయకూడదు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3:9 వచనంలో ఈ మాట రాయబడి ఉంటుంది. నిన్ను వలని పొరుగువానిని ప్రేమింపవలను యేసు చెప్పినటువంటిది. కాబట్టి ఇవన్నీ కూడా ఇప్పుడు చదివినటువంటి దాంట్లో ఏదైనా నీ దగ్గర ఉంటే దానిని రోజు దేవుడు చెప్తున్నాడు, ఇది శపితమైనటువంటిది. ప్రైజ్ ది లార్డ్. ఈ శపితమైనది నీలో ఉండకుండా నిర్మూలము చేసుకో. 2వ వచనములో చెప్పాడు, నువ్వు పరిశుద్ధుడవు పరిశుద్ధురాలు ఎప్పుడవుతావంటే నీ తల్లికి నీ తండ్రికి నువ్వు భయపడుతూ, గౌరవిస్తూ, సన్మానిస్తూ, వారి ప్రతి అవసరత అక్కర్లో అడిగి తెలుసుకొని వారికి చేయవలసినటువంటి పరిచర్య చేస్తూ, దేవుడు నియమించినటువంటి విశ్రాంతి దినమును పరిశుద్ధ దినమును ఆచరిస్తూ, ఏవేవైతే మన జీవితంలో చేయకూడదు, ప్రవర్తించకూడదు అన్నామో అవన్నీ కూడా మనం ప్రవర్తించకుండా ఈ రోజున మనం చంపితే మనము పరిశుద్ధులము అవుతాము. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఏవేవైతే మనం చదివామో అవి ఏవి కూడా నీవు నమ్మిన నీ దేవునిలో లేవు. ఉన్నాయా? నువ్వెంత తప్పు చేస్తున్నా నీ మీద పగబట్టుకున్నాడా? అయ్యా పగబెట్టుకుండా నీ మీద? మరి మనం ఎందుకు పగబెట్టుకోవటం? నీకు తిండి పెట్టకుండా ఉన్నాడా? ఎంతమంది విశ్రాంతి దినమును ఆచరించకుండా బ్రతుకుతున్నా కూడా వారిని ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు కదా, వారు ఇంకా దీవిస్తూనే ఉన్నాడు కదా. పూర్తి కాలు చేయి పడిపోయేంత వరకు ఎందుకురా? ఇప్పుడు కాలు చేయి బాగుంది, నువ్వు దేవుని దినాలను కూడా నువ్వు పని చేసుకొని బ్రతుకుతున్నావు. రేపు నిన్ను మంచం మీద పడుకొని పెడితే ఏం చేస్తావురా?
ఆడు ఫిష్ వెంకట్ గాడట వాడు చనిపోయాడట. వద్దురా 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 అని చెప్తే ఆడు గుట్కాలు తిన్నాడు, పాన్ పరాగాలు తాగాడు, అన్నీ చేశాడు. కుక్క చదువు తెచ్చాడు. అన్నీ బాగున్నప్పుడే దేవుడు బుద్ధి తెచ్చుకోండి అని బుద్ధి తెచ్చుకుంటే అయిపోద్ది, బాగుపడుతాం. 85 సంవత్సరాలు వచ్చినా నేను అప్పుడే బలం ఉందో ఇప్పుడు అదే బలం ఉంది. దేవుడు నాకు సంతోషాన్ని ఇచ్చాడు, ఆనందాన్ని ఇచ్చాడు, ఆశీర్వాదాన్ని ఇచ్చాడు, అన్నీ దీవించాడు. అంతేకాకుండా నా కుటుంబము యావత్తుకు కూడా భూములను ఇస్తానన్నాడు, స్వాస్థ్యముగా అనుభవించేటట్టు చేస్తానన్నాడు. వాగ్దాన భూమిలో కూడా నేను అడుగు పెట్టాను. ఇంత గొప్ప భాగ్యకరమైన జీవితం నీ కొరకు దేవుడు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. తీసుకుంటావో తీసుకోవో నీ ఇష్టం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్న వాక్యం అయిపోయింది. ప్రభురాత్రి భోజన సంస్కారం అయిపోద్ది. నువ్వు చేతితో ఇచ్చే కానుకల సమయం వస్తుంది. ఆ చేతితో నువ్వు కానుక వేసేటప్పుడు, నువ్వు ఇస్తుంది దేవుడు తీసుకునేటప్పుడు, దేవుడు ఇస్తున్నది కూడా తీసుకొని వెళ్ళండి. హల్లెలూయా. దేవుడు నీకు ఇస్తున్నాడు, నా పరిశుద్ధత నీకు ఇస్తున్నాడు, నా పరిశుద్ధత నీకు ఇస్తున్నాను. ఇది తీసుకొని ఈ వాక్య పద్ధతి ప్రకారంగా వెళ్ళి బ్రతికి ఆ సాక్ష్యాన్ని యెహోషువ కాపాడుకున్న విధంగా కాపాడుకోండి. కాలేబు కాపాడుకున్న విధంగా, ఆనాడు అపోస్తలులు కాపాడుకున్న విధంగా, ఆనాడు పరిశుద్ధ సంఘస్థులు కాపాడుకున్న, విశ్వాసులు కాపాడుకున్న విధంగా, ఈ రోజున ఈ అన్న కాపాడుకుంటున్న విధంగా, ఈరోజు అయ్యగారు అమ్మగారు కాపాడుకుంటున్న విధంగా మీరందరూ కూడా కాపాడుకొని ప్రభు యొక్క రాకడలో ఎత్తబడటానికి సిద్ధంగా ఉండండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఉన్నా పాటు నా వాచు చున్నాను నీ పాద సన్నిధికో రక్షకా. ఉన్నా పాటు నా వాచు చున్నాను నీ పాద సన్నిధికో రక్షకా. ఎన్న శాక్యముగాని పాపములన్నీ మోపుగా వీపుపై బడి ఉన్న విధి నడలేక తోట్రిల్లు చున్నవాడను నన్ను దయగను. ఉన్నా పాటు నా వాచు చున్నాను నీ పాద సన్నిధికో రక్షకా. పరిశుద్ధమైన దేవమా తండ్రి, మాలో శపితమైనది ఏది ఉన్నదో ఎత్తి నువ్వు చూపించకపోయినా, ఏది ఉందో మా వ్యక్తిగత జీవితాలకు తెలుసు తండ్రి. నువ్వు పేరు ఎత్తి చెప్పలేదు, ఏమేమి పెట్టుకున్నాడో చెప్పలేదు, కానీ ఆ వ్యక్తిని ఉద్దేశించి ఏమేమి శపితమైనవి కలిగి ఉన్నాడో అవన్నీ కూడా తండ్రి ప్రభా అర్థమయ్యేటట్టుగా యెహోషువతో మాట్లాడుతున్నప్పుడు, అక్కడ ఉన్న ఇజ్రాయెల్ ప్రజలందరూ వినేటట్టుగా మాట్లాడినప్పుడు, ఎవరిని ఉద్దేశించి చెప్తున్నావో, ఏ ఏ శపితమైనవి పెట్టుకున్న వానికి గురించి చెప్తున్నావో ఆ వ్యక్తి లేచి నిలబడి ఒప్పుకున్నాడు తండ్రి. క్షమించమని అడిగాడు. ఇజ్రాయేలుతో లేకుండా చేసావు, కానీ నీతో లేకుండా చేసుకోలేదు తండ్రి. అలా ఈ రోజున నీతో పాటు ఉండేటటువంటి క్రైస్తవ విశ్వాసులుగా ఈ వర్తమానం మందరి జీవితంలో పనిచేయులాగున నీవు సిద్ధంగా ఉన్నావు గనక, పని చేయించుకునే విధంగా మేము సిద్ధంగా ఉండేటటువంటి క్రైస్తవ విశ్వాసులుగా జీవింపచేసి, నీ క్రొత్త నిబంధనను మీరేటటువంటి క్రైస్తవులుగా కాక కట్టుబడి జీవించేటటువంటి క్రైస్తవ విశ్వాసులుగా కొనసాగింప చేసుకున్నామని అవకాశమును మీరు అయ్యగారు అమ్మగారి ద్వారా అనుగ్రహించినందుకు మీకు హృదయపూర్వకమైన స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ, వారికి ఇంకా నూతన బలమును, శక్తిని, ఆరోగ్యమును, తృప్తిదాయకమైనటువంటి, సమాధానకరమైనటువంటి, నెమ్మదికరమైనటువంటి జీవితాలను వారికి, వారి పిల్లలకును, సంఘస్థులందరికీ మీరు కలగచేసి మహిమ పొందుకునమని యేసుక్రీస్తు నామమున తండ్రిని వేడుకొంచున్నాము స్వామి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మనందరినీ దీవించును. ప్రభువులలో పాలు పొందే సమయానికి వచ్చాం. ప్రార్థన పూర్వకంగా ప్రభువులలో పాలు పొందుదాం. బల మీద ఉన్నటువంటి రొట్టె, ద్రాక్ష